నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పులివెందులో జెడ్పీటీసీ ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ఇక త్వరలో కూడా జరగబోతున్నాయని మనకు వస్తున్న సమాచారం. అయితే ఇటు టీడీపీ ఇటు వైసీపీ జోరుగా పోటీన పరుగులు పెడుతున్నారు ప్రచారానికి. అయితే అసలు ఏం జరుగుతుంది ఈ పులివెందులో? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. పులివెందులో అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే జెడ్పీటీసీ ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతుంది. త్వరలో జరగబోతున్నాయి ఈ ఎన్నికలు. ఇటు టీడీపీ వైసీపీ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళైతే కుట్ర చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్? అసలు పులివెందులలో జెడ్పీటీసీ బాగా ఎవరిది దాని మీద పంచాయతీ ఎందుకు? అసలు ఎవరు అవునన్నా కాదన్నా పులివెందుల జగన్ రెడ్డి గారి కుటుంబానికి దశాబ్దాల కాలం నుంచి కంచు కోట. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ పంచాయతీ, ఈ లొల్లి, ఈ డిస్కషను, ఎందుకు ఆందోళన? అంత పెద్ద కోట కదా, కోటలకి బీటలు వారిని అని. అది కూడా జెడ్పీటీసీ ఎలక్షనే, ఎందుకు టెన్షను? పులివెందుల ప్రస్తావన ఒకసారి చూసినట్టయితే జెడ్పీటీసీ ఎగ్జిస్టింగ్ అతను చనిపోవటం వల్ల ఎలక్షన్ అనివార్య పరిస్థితుల్లో వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని జెడ్పీటీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ సీట్ ఇచ్చారు. సో వీళ్ళ టెన్షన్ ఎక్కడ స్టార్ట్ అయిందనేది నేను స్టార్ట్ చేస్తున్నా. సో దీనికి ఈమెకి ఈ క్యాండిడేట్కి అగెనెస్ట్గా బీటెక్ రవి ఆ దశాబ్ద కాలం నుంచి ఆ ప్రాంతంలో ఈ కుటుంబానికి ప్రత్యర్థి. వాళ్ళ ఆవిడని జెడ్పీటీసీగా నిలబెట్టారు తెలుగుదేశం పార్టీ నుంచి. అందువల్ల టెన్షన్ వచ్చిందా? అయితే టెన్షన్ ఎందుకు? టెన్షన్ లేనప్పుడు పంచాయతీ ఎందుకు? సో వీళ్ళు దానివల్ల కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఆందోళన చెందుతున్నారని అంటున్నానంటే, ఇండిపెండెంట్లుగా నిలబడ్డ వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. ఎందుకు దౌర్జన్యం చేయాల్సి వచ్చింది? అసలు సునీత వైఎస్ వివేకానంద కూతురు. సో నిన్న వాళ్ళ నాయన జయంతి ఉండటం వల్ల పులివెందులు వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంగా ఆమె ప్రెస్లో రకరకాల అంశాలని ప్రస్తావిస్తూ వాళ్ళ నాన్న కేసు కొలిక్కి రాలేదు అన్న ఒక ఆవేదన, హత్య చేసిన వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నారే అని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ పులివెందుల్లో ఈ రోజుకి కూడా హత్య చేసిన మనుషులు ఇటువంటి దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు, ఇండిపెండెంట్ల మీద దౌర్జన్యం చేశారు అని ఆమె వాపోయింది. సో ఇండిపెండెంట్లు ప్రాధాన్యత ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్ ఓట్లు చేల్చడానికి పనికొస్తారు. సో ఆ ఇండిపెండెంట్ మీద ఎవరి మీద అయితే దాడి చేశారో వాళ్ళు సునీతారెడ్డి గారికి చుట్టాలు. సో దాడి ఎందుకు చేశారు అంటే ఏంటి, దాని వెనక అసలు కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఓడిపోతున్నామన్న సంకేతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కాబట్టి నేను ఈ మాట అంటానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆ పార్టీలో మంచి మాటగారిగా పేరొందిన అంబటి రాంబాబు ఒక ప్రెస్ స్టేట్మెంట్లో మాట్లాడుతూ అటు చేసి ఇటు చేసి అది చేసి నీలం సాహు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కామెంట్ చేశారు. ఎందుకు ఆమెను గుంజుతున్నారు ఇందులోకి? ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కమిషనర్ మీద కూడా కామెంట్ చేసే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె నేపథ్యం ఒకసారి చూసినట్టయితే, గతంలో నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషనర్గా ఉండే. సో ఆయన కులాన్ని ఆపాదించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనది ఒకటే కులం అన్నారు. ఆయన్ని తీసేసి ఈ నీలం సాహు ఐఏఎస్ ఆఫీసర్ని ఎలక్షన్ కమిషనర్గా పెట్టింది జగన్ రెడ్డి గారు. ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళినట్టయితే, గతంలో ఎల్బి సుబ్రహ్మణ్యం అని చీఫ్ సెక్రటరీగా ఉండే. ఆయన తదనంతరం ఈమెను ఆ ప్లేస్లో పెట్టారు. తర్వాత అడ్వైజర్ పొజిషన్ ఇచ్చారు, తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్గా ముద్ర పడినటువంటి నీలం సాహు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా జెడ్పీటీసీ ఎలక్షన్ డిక్లేర్ చేయడం అనేది వీళ్ళకి నచ్చలా. ఎందుకు? ఏంటి డిక్లేర్ చేస్తే? రూల్ ఏం చెప్తుంది? ఒక క్యాండిడేట్ చనిపోయినప్పుడు 6 months లోపు ఎలక్షన్ పెట్టాలి కాబట్టి రూల్ ప్రకారం ఆమె నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఫేస్ చేయొచ్చు కదా, అంటే గెలము అనే నమ్మకమా? ఇంకొకటి, అంబటి రాంబాబు గారు మాట్లాడితే ఏమన్నారు, నెక్స్ట్ 1 year తర్వాత వస్తాయి కదా ఎలక్షన్స్, అప్పుడు పెట్టేయచ్చు కదా అంటాడు. ఇప్పుడు పెడితే పోయేది ఏందంట? ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు? రూల్ ప్రకారం 6 months పెట్టాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు పెడితే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? బాధ ఏంది? గొడవ ఏంది? లొల్లేంది? పంచాయతీ ఏంది? అంటే గెలవము అని ఒక స్పష్టమైన ఇండికేషన్ అక్కడ ఉంది. కాబట్టి మరి దశాబ్ద కాలం నుంచి వాళ్ళకి పెద్ద కంచుకోట లాంటి పులివెందుల్లో ఒక జెడ్పీటీసీ గెలుపు కోసం ఇంత ఆందోళన ఎందుకు పడుతున్నారు? ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? ఇంత లొల్లు ఎందుకు చేస్తున్నారు? ఇన్ని దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారు? ఇంత ఐఏఎస్ ఆఫీసర్ మీద కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు?
వీటన్నిటికీ రూపకల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ గెలిచే అవకాశం లేదు. ఓకే, గెలవకపోయినా పర్వాలే, జడ్పీటీసీ ఏదా కదా, ఏమవుతుంది గెలవకపోతే, దాని గురించి ప్రజల్లో భయాందోళన కల్పించి గెలవాలన్న ఆలోచన చేయటం తప్పు కదా, దౌర్జన్యాలకు పాల్పడటం తప్పు కదా, మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కూడా ఇలా కామెంట్ చేయటం తప్పు కదా. సో ఇవన్నీ అంశాలను మనం పరిశీలించినట్టయితే పులివెందుల కోటకి బీటలు బారుతున్నాయి. జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా గెలిచే పరిస్థితి లేకపోతే రేపు రాబోయే అన్ని ఎలక్షన్స్లో దాని ప్రభావం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద, జగన్ రెడ్డి గారి మీద, ఆ పార్టీ మీద. అన్ని భయంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన టెన్షన్తో ఈ పనులు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంతకు మించి వేరే రీజన్ ఏముంది ఎందుకు ఈ పంచాయతీలు చెప్పండి? అదొక్కటే రీజన్గా మనకు కనిపిస్తూ ఉంది. కానీ సార్, ఇంత జరుగుతున్నా, ఇన్ని గొడవలు అవుతున్నా కూడా, ఇంత దౌర్జన్యంగా ఎదురు తిరుగుతున్నా కూడా వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళ మీద, సో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎక్కడా లేదంటే ఏం చెప్తారు సార్? అసలు జగన్ రెడ్డి గారి ప్రస్తావన, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది జరగదు. ఫస్ట్ థింగ్, ఆయన తెర వెనుక ఉండి కథ నడిపిస్తాడు. లిక్కర్ స్కామ్లో ఆయన ప్రస్తావన ఉందా? స్క్రీన్ మీద ఉన్నాడా? రాజకేష్ రెడ్డిని పెట్టి నాటకం ఆడించలా, సినిమా దీలా? అన్ని విషయాల్లో బాబాయ్ హత్య, హూకిళ్ళు బాబాయ్, సునీతమ్మని అడిగితే చెప్తుంది. సో అన్నిట్లో ఆయన ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ ఆయన కనుసంజ్ఞలలో ఇవన్నీ జరుగుతాయి అనేది వాస్తవం. ఆయన ఐడియాలజీ కింద స్థాయి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్నది వాస్తవం. ప్రసన్న కుమార్ రెడ్డి మొన్న ఒక మహిళా ఎమ్మెల్యే మీద చేసిన కామెంట్స్ కూడా ఈయన సమర్థించాడు కదా, వ్యతిరేకించలేదు కదా. సో ఆయన ఐడియాలజీ కింద వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. అదే జరుగుతుంది పులివెందుల్లో. ఆ టెన్షన్ వల్ల ఓడిపోతామన్న భయంతో ఇటువంటి ఆందోళన చేస్తున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలోనే పులివెందుల్లోనే తనకి ఎదురు దెబ్బ తగులుతుంటే ఈ జడ్పీటీసీ ఎలక్షన్లో అయితే తర్వాత ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాబోతుందంటే ఏం చెప్తారు సార్? ప్రజల నుంచి ఆల్రెడీ ఆ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుడి మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టే 11 సీట్లకు తీసుకొచ్చారు. అది స్పష్టంగా ఉంది కాబట్టి. ఇంకొకటి యాడింగ్ టు దిస్, వీళ్ళ అదృష్టమో దురదృష్టమో, 1 సంవత్సర కాలం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ప్రామిస్ చేసిన స్కీములు అవన్నీ ఇంప్లిమెంట్ చేయటం అనేది మూడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ వైపు పాజిటివ్గా ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. మూడోది ఏంటంటే, ఏ రోజు ఎవరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారో అని ఆందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఇంకొక వర్గం ఉంది, ఏ పార్టీ వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే అటు జంప్ చేయడానికి. ఇవన్నీ ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారు ఈ జడ్పీటీసీ ఎలక్షన్ ఎందుకు వచ్చిన గొడవరా అని కొద్దిగా ఇబ్బందికరమైనగా ఫీల్ అవుతున్నారు. ఓడిపోతే దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. పులివెందుల నియోజకవర్గంలోనే ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. సో తనేమో కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు జడ్పీటీసీ ఎలక్షన్లు ఎలా గెలుస్తారో నేను చూస్తానన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యలు? జడ్పీటీసీ ఎలక్షన్లో గెలుస్తాడా లేదా చూడాల్సింది, నిర్ణయించాల్సింది అవినాష్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్లు కదా. సో ఈయన ఎన్ని అనుకున్నా, ఎంపీ అన్నా, ఇంకొక ఆ పార్టీ అధినాయకుడు అన్నా, ఓటర్ల మూడ్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉందనే దాని మీద ఆ గెలుపు అనేది బేస్ అయి ఉంటుంది. సో అవినాష్ రెడ్డి ఒక ఎంపీగా ఉండి ఆ విధంగా దెబ్బగేయటం అంటే ఓటర్ని భయానికి గురి చేసి భయభ్రాంతులతో ఓట్లు వేయించాలన్న వ్యూహం ఏమన్నా ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అనకూడదు కదా. ప్రజల నిర్ణయం స్వచ్ఛందంగా ఓట్లు వేయాలో, వాళ్ళు డెసిషన్ చెప్పాలా. ఎట్లా వెళ్ళాలో చూస్తా అంటే, ఏంది నువ్వు చూసేది ఎట్లా కలవాలో, ఓట్లు ఎట్లా వేయాలో అట్లా వేస్తారు. మొన్న జరిగిన ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లా జరిగినాయి ఇక్కడ అంతే జరుగుతుంది. కాబట్టే వీళ్ళు టెన్షన్తో ఈ ఆందోళన, దౌర్జన్యాలు చేస్తున్నారు అనేది వాస్తవం. ముఖ్యంగా మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంక రాజకేష్ రెడ్డి అనే పాత్ర అనే వస్తుంది. మరి ముఖ్యంగా అసలు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఏం చెప్తారు సార్? అసలు లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద తేనె తొట్టెలాగా ఉంది. అది సిట్టు దర్యాప్తు చాలా వేగవంతంగా వెళ్తూ ఉంది. రోజుకొక కొత్త వ్యక్తి, కొత్త పేరు, కొత్త వ్యవహారం వెలుగులోకి వస్తూ ఉంది. సో ఏ రోజు ఎక్కడ ఎవరికి తగులుతుందో తెలియదు. సో ఇప్పటివరకు ఛార్జ్షీట్లో, ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారుడు పేరు జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు వాళ్ళు ఛార్జ్షీట్లోనే. సో ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరు వెలుగులోకి వస్తారనేది మనం తొందరపడి చెప్పలేం. ఎందుకంటే రాజకేష్ రెడ్డిని ఫస్ట్ మాకేం సంబంధం లేదు, ఆయన ఐటీ అడ్వైజర్ అన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నారు. అసలు విషయం ఏంటంటే రాజకేష్ రెడ్డి అన్న అతను జగన్ రెడ్డి గారికి బంధువు, వైఎస్ సుజాత రెడ్డికి అల్లుడు.
మరి అంత దగ్గర బంధువుని పెట్టుకొని ప్రపంచానికి తెలియదు అన్నట్టుగా నాకు సంబంధం లేదని అంటే సరిపోదు కదా. అందరూ చుట్టాలే, ఇందులో నిందితులంతా కూడా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులే. సో ఓకే, ఎనివే అది విచారణ స్థాయిలో ఉంది కాబట్టి దర్యాప్తు ఏ మలుపులు తిరుగుతుందో తెలియదు. ఏ రోజు మళ్ళీ ఇంకా ఎన్ని కోట్లు డబ్బులు దొరుకుతాయో తెలియదు. మొన్న 11 crores దొరికినాయి, 33 crores ఒకసారి. దాని వెనక పెద్ద కుట్రనే ఉందని ఉంది. ఏ కంటైనర్ ఎక్కడుందో వెలుగు తీస్తున్నారు. అంతా టెక్నాలజీ ఉపయోగించి అన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ఏ రోజు ఎవరికి మెడకు చుట్టుకుంటుందో తెలియదు. అంతిమ లబ్ధిదారు వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి వేగవంతంగా. సో అది దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చే అవకాశం తొందరలోనే ఉందని నేను అనుకుంటున్నా. సార్, వివేకానంద హత్య కేసులో సునీతారెడ్డికి ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదంటే ఏం చెప్తారు సార్? సునీతారెడ్డి గారు 6 సంవత్సరాల నుంచి వీరోచితంగా ఒంటరి పోరాటం. తండ్రి హత్య చేశారు, హత్య చేసిన వ్యక్తులు నాకు తెలుసు, సమాజంలో తిరుగుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని బోరును విలపిస్తుంటే నిన్న 5th August 3 days బ్యాక్ సుప్రీంకోర్టులో సిబిఐ వాళ్ళు సబ్మిట్ చేసిన స్టేట్మెంట్ ఏంటి? దర్యాప్తు పూర్తయింది. ఏం పూర్తయింది దర్యాప్తు? నిందితులు ఎవరు, మరి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? మరి నిగ్గు తేలకుండానే దర్యాప్తు ఎట్లా పూర్తయింది? పూర్తయిందని ఫుల్ స్టాప్ ఎట్లా? మళ్ళీ మీరు చేయమంటే దర్యాప్తు చేస్తాం, మళ్ళీ చేయమని సుప్రీంకోర్టు అడిగితే మళ్ళీ దర్యాప్తు చేయడం ఎందుకు? పూర్తయిందా లేదా అంటే కాలేదా? కాకపోతే పూర్తయిందని ఎందుకు చెప్పారు? ఇదొక అంశం. ఇంకొక పాయింట్ వాళ్ళు అడిగింది ఏంటంటే, గతంలో సునీతారెడ్డి మీద వాళ్ళ హస్బెండ్ మీద వాళ్ళే చంపించేశారని కేసు పెట్టారు. అది క్లోజర్ రిపోర్ట్ మీద వీళ్ళ సిబిఐ వాళ్ళ అభిప్రాయం అడిగారు. సరే, దాని మీద ఇంకా స్పష్టత రాలే. సో సునీతారెడ్డి గారు వాపోయేది ఏంటంటే, సిబిఐ వాళ్ళు దర్యాప్తు పూర్తయిందని చెప్తే ప్రజలకున్న సమస్యలు సునీతారెడ్డి గారితో పాటు ఏంటంటే, A7గా ఉన్న భాస్కర్ రెడ్డి, A8గా ఉన్న అవినాష్ రెడ్డి విచారణకు గతంలో వెళ్ళినప్పుడు సిబిఐ వాళ్ళు కర్నూలులో హాస్పిటల్లో వాళ్ళ అమ్మను పెట్టి సిబిఐ వాళ్ళని దగ్గరికి రానియకుండా, విచారణ చేయనీయకుండా రచ్చ చేసి వాళ్ళని దొబ్బేశారు కదా. మరి అవినాష్ రెడ్డి విచారణ ఎక్కడ పూర్తయింది? పూర్తి అవ్వలేదుగా. మరి సాక్షి మీడియా వాళ్ళు గొడ్డలి పోటు నారాసుర రక్త చరిత్ర అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే వాళ్ళ దగ్గర మరి నారాసుర రక్త చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని సాక్షి మీడియా దగ్గర ఆధారాలు ఉండి ఉండొచ్చు కదా. మరి సాక్షి మీడియాను విచారించాలిగా, ఎందుకు వదిలేశారు? దాని మీద వెలికి తీయాలి కదా. మరి ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షులు 7 చనిపోయారు, అనుమానాస్పద మృతి. దాని మీద దర్యాప్తు ఎందుకు చేయాలి కదా. మరి జగన్ రెడ్డి గారు మొదలు గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు. వీటన్నిటి మీద జగన్ రెడ్డి గారిని ఎందుకు విచారణ చేయలేదు? ఇవన్నీ విచారణ చేయకుండా నిందితులు అంతిమంగా ఎవరి సూత్రధారు ఎవడు, పాత్రధారు ఎవరు అనేది తేల్చకుండా విచారణ పూర్తయిందంటే మరి వీళ్ళందరినీ ఎందుకు విచారణ చేయలేదు? సాక్షులందరూ కూడా చనిపోతూ వస్తున్నారు. 7 చనిపోయారు. దస్తగిరి మీద హత్యా ప్రయత్నం జరిగింది. వీటన్నిటికీ మించి 40 కోట్లు సుపారీ అని చెప్పి సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో రాశారు. ఎవరు ఆ 40 కోట్లు? ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చారు? అది ఇన్కమ్ ట్యాక్సా, వైట్ మనీయా, బ్లాక్ మనీయా? దాని వెనక ఎవరున్నారు? మరి దాన్ని విచారణ చేశారా? చేయాలి కదా. వీళ్ళన్నీ విచారణ చేయకుండా, కంప్లీట్ కాకుండా దర్యాప్తు పూర్తయిందంటే మరి ఎవరికి ఉండే అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. సునీతారెడ్డి గారు వాపోతుంది కూడా అదే. సో ఇదని చూశారు కదా, పులివెందులో జడ్పీటీసీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇటు టీడీపీకి ఇటు వైసీపీకి పోటాపోటీగా జరుగుతుంది. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.